ఏపీ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సమావేశం ఇవాళ విజయవాడలో జరగబోతోంది. పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియామకం తర్వాత మేనిఫెస్టో కమిటీ భేటీ కావడం ఇదే తొలిసారి. మాజీ ఎంపీ పల్లం రాజు చైర్మన్ గా 11 మంది సభ్యులతో ఏఐసీసీ మేనిఫెస్టో కమిటీని నియమించింది. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో జరిగే ఈ సమావేశానికి పార్టీ నాయకులు జేడీ శీలం, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, అలాగే పలువురు సీనియర్లు హాజరు కాబోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో కాంగ్రెస్ పార్టీ మరింత దూకుడు పెంచిందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పటికే జిల్లాల పర్యటన ముగించుకున్న షర్మిల ప్రధానంగా ఎన్నికల మేనిఫెస్టోపై దృష్టి సారించారు. మరి కాసేపట్లోనే ఆంధ్రరత్న భవన్లో మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు అధ్యక్షతన 11 మంది సభ్యులతో కూడినటువంటి కాంగ్రెస్ బృందం ఎన్నికల మేనిఫెస్టోపై కసరత్తు చేయనుంది. ప్రధానంగా ఏ హామీలు ఇవ్వాలి, ఖచ్చితంగా ఏవే అమలు చేయాలి, దానిపైన కూడా గతంలో ఏవైతే ఉన్నాయో మొత్తం వాటన్నిటి కూడా బేరీ చేసుకుని ఎన్నికల మేనిఫెస్టోని తయారు చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రధానంగా ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలుతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, నిలిపివేతకు సంబంధించి సిపిఎస్ మొదలగు ఇతర ప్రధాన సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ప్రధానంగా ఆ మేనిఫెస్టోలో పెట్టనున్నారు. దాంతోపాటు ఏదైతే తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నటువంటి గ్యారంటీ కార్డుతో పాటు మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం సంబంధించి కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఏపీలో కూడా అమలు చేయనున్నారు. వీటన్నిటిని కూడా ప్రస్తుతం కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినారు. ఎందుకంటే ఇప్పటికే జిల్లాల పర్యటనలో అటు షర్మిల అందరూ కలవడం జరిగింది. విద్యార్థులతో పాటు ప్రజలు మొత్తం కూడా షర్మిలను కలవడం జరిగింది. ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా షర్మిలకు వివరించడం జరిగింది. అయితే వాటన్నిటిని కూడా మేనిఫెస్టోలో పెట్టే విధంగా కూడా ఇప్పటికే షర్మిల కొన్ని సూచనలు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే పల్లం రాజుతో పాటు 11 మంది సభ్యుల బృందం కూడా షర్మిలతో పాటు జిల్లాల పర్యటనలు తిరిగారు. అన్ని జిల్లాల్లో నియోజకవర్గాల వారీగా నాయకులతో భేటీ అవుతున్న సందర్భంలో కూడా పలు సమస్యలను తీసుకురావడం జరిగింది. ప్రధానంగా జిల్లాలో ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలను కూడా ఎన్నికల మేనిఫెస్టో పెట్టే కసరత్తు చేసే విధంగా కూడా పూర్తి మేనిఫెస్టోని దించాలంటూ కూడా భావిస్తుంది. ఎందుకంటే ఒకవైపు ప్రధాన పార్టీలన్నీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో నిమగ్నమైన సమయంలో కూడా వారందరికన్నా ముందుగానే ప్రకటించాలని ఏపీసీసీ కూడా భావిస్తుంది. మరి కాసేపట్లోనే ఆంధ్రరత్న భవన్లో ఈ భేటీ అయితే కానుంది. ప్రధానంగా అన్ని అంశాలకు సంబంధించి కూడా మేనిఫెస్టోలో పొందుపరిచే విధంగా కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నటువంటి తీరు అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రతి అంశాన్ని కూడా 2014, 2019 మేనిఫెస్టోకి సంబంధించి ప్రజలకు చేరువని పరిస్థితి ప్రస్తుతం రాబోయే ఎన్నికల్లో ప్రజలు చేరువవ్వాలంటే వారికి దగ్గరగా వెళ్ళాలంటే కనుక ఖచ్చితంగా వారిని మెప్పించే విధంగా మేనిఫెస్టో ఉండాలంటూ కూడా భావిస్తున్నారు. ప్రత్యేక హోదా ప్రధాన అస్త్రంగా కూడా మేనిఫెస్టోని రూపొందించబోతున్నారు. సంక్షేమ పథకాలను గతంలో ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, ఏం చేయబోతుంది అనేది ప్రతిదీ కూడా మేనిఫెస్టో వివరించే విధంగా సమావేశం అయితే జరుగుతుంది. అయితే ప్రధానంగా 11 మంది సభ్యులతో కూడినటువంటి మేనిఫెస్టో కమిటీ చర్చించిన తర్వాత మరో 2 రోజుల్లో షర్మిలతో సమావేశం నిర్వహిస్తారు. మార్పులు చేర్పులు అనంతరం కూడా పూర్తి స్థాయి మేనిఫెస్టోని తయారు చేస్తారు. ఇక్కడి నుంచి ఏఐసీసీకి అందిస్తారు. ఏఐసీసీ కొన్ని సూచనల తర్వాత మొత్తం కూడా పూర్తి స్థాయి మేనిఫెస్టోని ప్రధాన పార్టీల కన్నా ముందుగానే ప్రకటించే విధంగా కూడా కసరత్తు చేస్తున్నారు. మరోవైపు ఏపీలో మరి ఒక వారం రోజుల్లో షర్మిల భారీ సభలకు ప్లాన్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. రాహుల్ గాంధీ ఇప్పటికే భారత్ జోడో యాత్ర ఉన్న నేపథ్యంలో కూడా రాహుల్ గాంధీతో పాటు మల్లికార్జున ఖర్గేను కూడా ఏపీలకు సంబంధించి ఒక భారీ బహిరంగ సభలు ఎన్నికల మేనిఫెస్టోని ప్రకటించే విధంగా హామీలు ఏ విధంగా అమలు చేస్తామనేది రాహుల్ గాంధీతో నేరుగా ప్రకటించే విధంగా చేస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఒకవైపు షర్మిల కూడా దూకుడు పెంచారు. కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఒక జోష్లో ఉన్న వాతావరణం నేపథ్యంలో కూడా మేనిఫెస్టో కూడా అంతే విధంగా పూర్తి స్థాయి కసరత్తు అయితే చేస్తూ ఉన్నారు. అలాగే నరసింహారావు, ఈ సమావేశంలో మొత్తం ఎంతమంది హాజరు కాబోతున్నారు? అంటే ప్రధానంగా 11 మంది సభ్యులు కూడినటువంటి కాంగ్రెస్ బృందం సమావేశంలో ఉంటారు. ఎందుకంటే మేనిఫెస్టో కమిటీ షర్మిల బాధ్యతలు తీసుకోవడం వెంటనే కూడా ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. షర్మిల జిల్లాల పర్యటన తిరుగుతున్న సేపుకు ఈ కమిటీ కూడా షర్మిలతో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నియోజకవర్గం నేతలతో పాటు అటు జిల్లా నేతలతో పర్యటిస్తున్న సందర్భంలో వారితో మాట్లాడుతున్న సందర్భంలో ప్రధాన సమస్యలు, జిల్లాలో నెలకొన్నటువంటి సమస్యలను కూడా దృష్టికి తీసుకురావడం జరిగింది. విద్యార్థులు, ప్రజా సంఘాలు వినతిపత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు కాంగ్రెస్ పార్టీ వస్తే కనుక ఖచ్చితంగా అమలు చేస్తామని ఒకవైపు షర్మిల కూడా హామీ ఇస్తున్నారు. కాబట్టి అవన్నీ కూడా ఏవైతే హామీలు ఉన్నాయి, వినతలు ఇచ్చారు, అవన్నీ కూడా మొత్తం కూడా ఎందుకంటే ప్రధాన హోదా, ప్రత్యేక హోదాకు సంబంధించే ప్రధాన అస్త్రంగా ఏపీలో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళబోతుంది. రాహుల్ గాంధీ ప్రధాని అయితే మాత్రమే ప్రత్యేక హోదా వస్తుంది. కాబట్టి ఏపీలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ని ఆదరించాలంటూ కూడా పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ఏదైతే విభజన హామీల అమలుతో పాటు ప్రధానంగా ఏమున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, నిలిపివేతకు సంబంధించి కాంగ్రెస్తోనే సాధ్యమవుతుంది. ప్రధానమైన ఏపీలో నెలకొన్నటువంటి పెండింగ్
పెండింగ్ సమస్యలు ప్రాజెక్టులు కావచ్చు, పోలవరం ఇతరత్ర మిగతా అంతా కూడా కాంగ్రెస్తో మాత్రమే పరిష్కారం అవుతుందంటూ కూడా చెప్తుంది. ప్రధానంగా ఇక్కడ బీజేపీతో అటు వైసీపీ టీడీపీ వెళ్తున్నాయంటూ కూడా ఆమె ఆరోపణలు చేస్తున్నారు. వాటికి సంబంధించి కూడా ప్రధానంగా ఏ విధమైనటువంటి మోసం చేస్తున్నారు అనేది కూడా మేనిఫెస్టోలో పొందుపరిచే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే మేనిఫెస్టోకి సంబంధించి పూర్తి స్థాయిలో ఉండే విధంగా ప్రజల్ని మెప్పించే విధంగా మేనిఫెస్టో ఉండాలి కాబట్టి ఖచ్చితంగా దీనిపైన కసరత్తు అయితే పూర్తి స్థాయిలో ఉండబోతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నరసింహారావు.